మ్యారేజ్ లైఫ్ అంటే వైవాహిక జీవితం గురించి ప్రతి ఒక్కరూ 3 ఫాల్స్ స్టేట్మెంట్స్ అనుకుంటారండి. అవి రైట్ అనుకుంటారు, బట్ అవి యాక్చువల్గా రాంగ్. ఏంటి ఆ 3 రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది, బిఫోర్ మ్యారేజ్ నూతన పర్సన్ గురించి ఎంత తెలుసుకుంటే అంత బెటరు అని చెప్తుంటారు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక పర్సన్ని ఒక ఫ్రెండ్గానో లేదా ఏదో పరిచయమై మాట్లాడడమో అది వేరు. ఏదో కలిసి జాబ్ చేశారు, లేదా కాలేజీలో చదివారు, కాలేజీలో చదివి వేరు, కలిసి జాబ్ చేయడం ఆ జాబ్ అవర్స్ వేరు. బట్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉంటారు, అప్పుడు పరిస్థితి వేరు. ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉండేటప్పుడు నీకు తెలిసినంతగా ఏదో ముందు ఫ్రెండ్షిప్ల్లోనో కలిసి చదివినప్పుడో తెలియదు, అంతగా తెలియదు. ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉండేటప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ హ్యాబిట్స్ అర్థమవుతాయి, వాళ్ళ స్ట్రెంగ్త్స్, వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళు ఎప్పుడు కోపం అవుతారు, వాళ్ళ మూడ్ ఆఫ్ మైండ్ సెట్ అన్నీ కూడా అర్థమవుతాయి. అంటే టైము, అండర్స్టాండింగ్, ఎఫర్ట్, ఈ మూడిటి మీద మ్యారేజ్ అనేది సక్సెస్ అవుద్దండి. టైం పడుతుంది. ఒకరు ఇంట్లో కలిసి ఉండడం వేరు, ఏదో ఫోనుల్లో చాటింగ్లు వేరు, కాలేజీల్లో లేదా జాబ్ ప్లేసుల్లో కలిసి ఉండడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఇంట్లో ఒక రూఫ్ కింద ఉండేటప్పుడు చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి. సో ఒక పర్సన్ గురించి మనం స్టడీ చేసినంత మాత్రం స్టడీ చేయడం వేరు, ఏదో కంటితో చూడడం వేరు, ఒకే ఇంట్లో ఉండడం వేరు, కలిసి ఉండడం వేరు. కలిసి ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇది ఫస్ట్ది. సెకండ్ వన్ ఏంటి అంటే, అసలు నిజమైన రిలేషన్షిప్కి నిజమైన బాండింగ్ ఉండేటప్పుడు, ఆ లవ్ అనేది ఉండేటప్పుడు ఏది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇది కూడా సెకండ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎంత నిజమైన లవ్ ఉన్నా నిజమైన లవ్లోనే ఇంకా పెర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవసరం అవుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళే మైండ్ రీడర్ కాదు, వాళ్ళకేం దివ్యశక్తులు దైవశక్తులు లేవు మనసులో అంత చదివేయడానికి. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, కూల్ అండ్ ప్రాపర్ మేనర్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అవతల మనిషికి తెలియదు. ఇక థర్డ్ ఫాల్స్ స్టేట్మెంట్, నిజమైన పెర్ఫెక్ట్ బాండింగ్లో ఉన్నప్పుడు గొడవలే జరగవు. ఇది కంప్లీట్గా రాంగ్. ఎంత పెర్ఫెక్ట్ బాండింగ్ అయినా మనుషులు అన్నాక స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్లు కూడా ఉంటాయి. చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒక గొడవ జరిగిందంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ టైమ్ విత్ యూ. సో యూ షుడ్ అండర్స్టాండ్. దేనికైనా పేషెన్స్, ఆ టైమింగ్, పేషెన్స్, ఇవన్నీ కూడా ఉండాలండి. ఓర్పు, సహనం, ఈ పేషెన్స్ అనేది చాలా అవసరం మ్యారేజ్ బాండింగ్లో. అది లేకపోతే కష్టం. గొడవలు జరుగుతున్నాయి, ఏదో చిన్న చిన్న అంటే మాట దగ్గర మాట అనుకుంటున్నారు అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ టైం విత్ యూ. సో నువ్వు దాన్ని ఓర్పుతో, సహనంతో, సర్దుకుపోయే గుణంతో నువ్వు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 ఫాల్స్ ఇవి ఏదైతే చెప్పామో ఇవి ఫాల్స్, ప్రజలు అనుకునేవి. ఓకే, మన పెద్దలు చెప్తున్నవే నేను కూడా చెప్తున్నాను. దేనికైనా పేషెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, పేషెన్స్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ లైఫ్. శ్రీమాత్రే నమః.